క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. మాకో న్యాయం వారికో న్యాయం అంటూ కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు తీన్మార్ మల్లన్న. మాపై చర్యలు తీసుకున్న వాళ్ళు గతంలో కొందరు నేతలపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ లో చర్చ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ దీనికి వివరణ ఇవ్వాలి అన్నారు పార్టీ సీనియర్ నేత మధు యాష్కి. కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నపై తీసుకున్న క్రమశిక్షణ చర్యలపై చర్చ మొదలైంది. తాను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించానే తప్ప పార్టీని, ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఇదే సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారన్నారు. క్రమశిక్షణ చర్యల విషయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక న్యాయం, తమకొక న్యాయమా అని కామెంట్ చేశారు. మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పిన తీన్మార్ మల్లన్న తగలబెట్టింది కులగణన సర్వే రిపోర్టు తగలబెట్టిన నేను. టీసీ నాయకులు మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోన్యాయం, రాజగోపాల్ రెడ్డి కోన్యాయం, వాళ్ళైతే చిన్నగానే తిట్టిరా నేను మిమ్మల్ని అన్నది కూడా లేదు. మళ్ళా మీరు చేసిన కార్యక్రమం వ్యతిరేకించిన, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన. ఇదే అంశంపై కాంగ్రెస్ నేత మధు యాష్కి స్పందించారు. పార్టీ లైన్ దాటితే ఎవరిపైనైనా చర్యలు సహజమని, అయితే ఆ చర్యలందరికీ ఒకేలా ఉండాలన్నారు. సీఎం రేవంత్ కు మల్లన్న అత్యంత సన్నిహితుడని, మల్లన్న ఆరోపణలపై రేవంత్, పీసీసీ వివరణ ఇవ్వాలన్నారు. అసలు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు తీన్మార్ మల్లన్న. రేవంత్ రెడ్డి గారే పీసీసీ అధ్యక్షుడు కావాలని చెప్పి ప్రచారం చేసింది కాంగ్రెస్ లేనప్పుడు కూడా తీన్మార్ మల్లన్న. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి చేత కాదు, అతనితోటి పార్టీ నష్టపోతుంది, అడుగంటిపోతుంది, రేవంత్ రెడ్డి అవుతానే ఈ పార్టీ బతుకుతుంది, అధికారంకి వస్తుందని నమ్మిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. సో రేవంత్ రెడ్డి గారికి తీన్మార్ మల్లన్నకు అత్యున్నత అన్యోన్నత సంబంధం ఉన్నది. నేను వారు పోటీ పడ్డప్పుడు కూడా మల్లన్న కోరుకునేది రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కావాలనుకున్నాడు, పీసీసీ అధ్యక్షుడు కావాలనుకున్నాడు. అయితే మల్లన్న సస్పెన్షన్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత మధు యాష్కి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. మల్లన్న వ్యాఖ్యలపై రేవంత్, టీపీసీసీ వివరణ ఇవ్వాలన్న ఆయన వ్యాఖ్యలు పార్టీని ఇరుకును పెట్టొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ నుంచి ఎవరు నిష్క్రమించినా తాను బాధపడతానని, ఎవరు పార్టీ వీడకుండా చూడాల్సిన బాధ్యత టీపీసీసీ అధ్యక్షుడిపై ఉందన్నారు. మొత్తానికి తీన్మార్ మల్లన్నపై యాక్షన్ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లిన కాంగ్రెస్ తాజా పరిణామాలపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.